వదినా, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, అంతేకాని మేమేదో నిన్నన్నామని మా మీద నిందేసి వెళ్ళకు. ఇక్కడ ఎవరు నిన్ను ఏమీ అనలేదు, నువ్వే అందరినీ అపార్థం చేసుకుంటున్నావు. అనలేదా? మొన్న టీవీ కొన్నప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నారు. నా సంతోషం కోసం నా భర్త టీవీ కొన్నాడని అక్కడికి మీ సొమ్మంతా ఎందుకు పెడుతున్నట్టు అని నోటికొచ్చినట్టు అన్నారు. ఏ మా ఆయన నా కోసం టీవీ కొనకూడదా? అది కూడా తప్పేనా? చూడమ్మా, ఖర్చులనేవి మన అవసరాన్ని బట్టి ఉండాలి. ఆడంబరాల కోసం ఖర్చులు పెట్టకూడదు. మనం మధ్యతరగతి వాళ్ళం. అన్ని లక్షలు పోసి అంత పెద్ద టీవీ కొనాల్సిన అవసరం లేదు. వచ్చిన జీతంతో పాటు రాబోయే జీతానికి కూడా ముందుగానే ఖర్చులు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదమ్మా. మీరు మధ్యతరగతి వాళ్ళు, కానీ నేను గొప్పింటి నుండి వచ్చాను. నా అలవాట్లు నావి. నన్ను కూడా మీలాగా బ్రతుకుమనడం కరెక్ట్ కాదు. అయినా నా భర్త నా కోసం కొనిపెడితే మీ ఏడుపేంటి? చూసావా అన్నయ్య, ఇది వదిన వరస. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. టీవీ కొనే ముందు ఒకసారి చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలి? మీరేమన్నా డబ్బులు ఇస్తున్నారా? లేదు కదా. ఏంటి రవి ఇది? ప్రతిదానికి ఇదిగో ఇలాగే నాతో గొడవ పడుతున్నారు. నేనెందుకు భరించాలి? నేనేమన్నా గతిలకి ఇంటికొచ్చానా? ప్రియా, మీ వదిన చెప్పింది నిజమే కదా? తను టీవీ కొనుక్కోవాలంటే నీ పర్మిషన్ ఎందుకు? ఏంట్రా, ఏంటి నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావు? పనికిరాని దద్దమ్మ. నాన్నా, నర్మయ్, సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు? ఈ ఇంటికి పెద్ద కొడుకు అయి ఉండి బాధ్యతలు తీసుకోకుండా నీ ఇష్టానికి పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నావా? జీతం రాగానే నీ భార్య కోసం అంత పెద్ద టీవీ కొన్నావు. మరి నీ చదువు కోసం అహర్నిశలు కష్టపడినా నీ చెల్లెలకి కనీసం ఒక చీరన కొన్నావా? మీ అమ్మని కనీసం డాక్టర్ దగ్గరికన్నా తీసుకెళ్ళావా? విన్నావుగా రవి, ఇది వాళ్ళ అసలు బాధ. వాళ్ళకేమీ పెట్టకుండా నాకే అంతా పెట్టేస్తున్నావని ఏడుస్తున్నారు. వీళ్ళందరి చూపు నా మీదే ఉంది. నేనేం చేసినా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. నాకేది కావాల్సిన వీళ్ళ దయాభిక్ష మీద బ్రతకాలి. అలా బ్రతకాలంటే నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను. వదినా, ఆగొదినా, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఇంటి పరువు బజార్ను పాడేయకు. ఇప్పటి వరకు ఉన్నంతలో సర్దుకుపోతూ ఉన్నదాంతో తృప్తి పడుతూ బ్రతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు అనవసరంగా గొడవలు చేసి మేము ఇన్నేళ్ల నుంచి కాపాడుకున్న పరువు మర్యాదల్ని నాశనం చేయకు. పోనీ అమ్మా, ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్న ప్రతిరోజు గొడవలే అవుతాయి. ఇంట్లో ఉండి ప్రతిరోజు మనశ్శాంతి లేకుండా బ్రతకడం కంటే ఇంటి పరువు పోగొట్టుకున్నా పెద్ద బాధ ఉండదు. పోనీ. నాన్న, మీరుండండి. అన్నయ్య, జరిగిన గొడవలు చాలు. ముందు వదినని లోపలికి తీసుకుని వెళ్ళు. మన అరుపులు చుట్టుపక్కల వాళ్ళు చూశారంటే అసహ్యంగా ఉంటుంది. లోపలికి వెళ్ళండి. నేను లోపలికి వెళ్ళాలి అంటే నేనేం చేసినా అడగకూడదు, ఎదురు చెప్పకూడదు. దానికి మీరు ఓకే అంటేనే నేను లోపలికి వెళ్తాను, లేదంటే మా ఇంటికి వెళ్తాను.
సరే వదినా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నిన్నెవ్వరూ అడగరు. రవి, టీవీతో పాటు ఒక ఏసీ కూడా తెప్పించు. ఆ ఫ్యాన్ గాలి నాకు సరిపోవడం లేదు. అలాగే మాధవి, ఇవాళే ఆర్డర్ చేస్తాను. లోపలికి వెళ్దాం పద. రా. ఏసీ తెప్పిస్తారు బానే ఉంది, మరి దాని కరెంటు బిల్ ఎవరు కడతారు? అది కూడా వాణ్ణే కట్టమను. నాన్న ఊరుకోండి నాన్న. ఏంటమ్మా ఊరుకునేది? ఎలా రెచ్చగొడుతుందో చూడు. మీ అన్నయ్య సిగ్గు శరం వదిలేసి పెళ్ళానికి ఎలా వంత పాడుతున్నాడు చూడు. పుట్టింటికి వెళతాను అనగానే అందరం తన మాటకి తల వంచి మాట్లాడాం. రేపు ఆ పిల్లకి అదే ఆయుధం అవుతుంది. ప్రతిదానికి ఇలాగే బెదిరిస్తుంది. ఇదిగో వర్ష, నువ్వు అడిగిన వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. బయటంతా చల్లగా ఉంది, వర్షం పడేలా ఉంది. ఇలాంటి సమయంలో జనరల్గా ఎవరైనా వేడివేడిగా కాఫీనో టీనో ప్రిఫర్ చేస్తారు. అలాంటిది నువ్వేంటి ఐస్ క్రీమ్ తిందామన్నావు? వెదర్ చల్లగా ఉంటే ఎవరైనా వేడిగా వెచ్చగా తాగాలని అందరూ అనుకుంటారు. బట్ నేను అలా కాదు. వెదర్ మారినా నాకు ఇష్టమైందే నేను ప్రిఫర్ చేస్తాను. నాకు తెలుసు వర్ష, నువ్వు అందరిలాంటి దానివి కాదు. సంథింగ్ స్పెషల్. ఐ లైక్ యూ. అలా స్పెషల్గా ఉండాలనే కదరా నీ దగ్గరకు వచ్చింది. నిన్ను తొందరలో వలలో వేసుకుంటాను, నీ ఆస్తి మొత్తం కాజేసేస్తాను. అందుకోసమే సంథింగ్ స్పెషల్ అని పెంచుకుంటున్నాను. అప్పుడే కదా నేను అనుకున్నది నెరవేరేది. అయితే నా అనుమానమే నిజమైంది. కృష్ణ మెల్లిగా వర్షతో తిరుగుతున్నాడా? ఏంటి సార్, ఏమైంది? ఎవరైనా ఐస్ క్రీమ్ నోటితో తింటారు, కానీ ఇలా బుగ్గలతో కూడా తింటారని నాకిప్పుడే అర్థమైంది. నాలుకతో అందుకోవడం కష్టం, కానీ నేను తుడుస్తాను.